దెబ్బకి ఎదురుబొంగ బయట కూడా వచ్చేలా అయ్యా 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 లేపు పైకి లేపు గుడ్డ అందరూ పడుతున్నాడు అది అదిరా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఒక క్రేజీ ఐటమ్ వండుకొని తినేద్దాం రండి. బొంగుల చికెన్, బొంగుల బిర్యానీ చూసే ఉంటారు కదా. ఆ మధ్యన అయితే ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లోని తెగ వైరల్ అయింది బొంగుల ఎగ్ ఆమ్లెట్. అంటే బొంగుల ఎగ్ వేసి తయారు చేసి చాలా వీడియోలు వచ్చాయి. ఆ వీడియోలు చూసినప్పటి నుంచి నాకు కూడా ట్రై చేయాలనిపించింది. కాకపోతే అప్పుడు కరెక్ట్గా సెట్ అవ్వలేదు. ఈరోజు అయితే దాన్ని ట్రై చేసేద్దాం. టేస్ట్ ఎలా ఉన్నదో కూడా చూద్దాం. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. మేము ఎలా వండాం, టేస్ట్ ఎలా వచ్చిందో తెలుస్తుంది కదా. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే ముందు లైక్ చేసుకోండి. వీడియోని స్టార్ట్ చేసేద్దాం పదండి. అయితే ఎక్కువగా కావాల్సిన సామాన్లు ఏం అవసరం లేదు బొంగుల ఎగ్ ఆమ్లెట్ తయారు చేయడానికి. ఎగ్ అయితే మన షాప్లోనే కొనుక్కోవచ్చు. కాకపోతే ఇప్పుడు బొంగులు కోయడానికి అయితే ముందున రాంబిల్లి దారిలో చెట్లు ఉంటాయన్నమాట. ఆ చెట్లు కోత ఎవరేమంటారని భయంగా ఉంది. కాకపోతే మా గణేష్ కూడా ఎవరేమన్నా సరే చూసుకుందాం అని అంటున్నాడు. స్కూటీ తెమ్మలంటే తెచ్చాడు. ఇందులో పెట్రోల్ లేదు. ఫస్ట్ పెట్రోల్ బంక్కి వెళ్ళి పెట్రోల్ కొట్టించుకుని వచ్చే దారిలో అయితే బొంగుని అయితే కట్ చేసేద్దాం. ఇప్పుడైతే ఎదురు బొంగుని కట్ చేయడానికి వెళ్దాం పదండి. మా ఓ డ్రైవింగ్ అయితే నాకు చాలా భయం. ఎందుకంటే ఇప్పటికి 4-5 సార్లు యాక్సిడెంట్ చేసాడు. ఈ దారిలోనే పడిపోయాడుగో. ఈ దారి ఇక్కడే ఒక బండి అయితే ఆ బండి చేయించుకోవడానికి 20,000 అంత అయింది. అందుకే ఇటు నడుపుతుంటే కొంచెం భయం అవుతుంది అనమాట. మీరు అందరూ అయితే సేఫ్గా వెళ్ళాలని కోరుకోండి. నేను డ్రైవ్ చేస్తానన్నా సరే ఎవడో జాగ్రత్తగా వెళ్ళరా. ఇటు స్కూటీ తెచ్చినప్పుడు అనుకున్నాను నేను ఏదో ఒకటి జరుగుతుందని. ఇప్పుడేమో స్కూటీ కరెక్ట్గా ఇలా ఆమె పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చాం లేదా స్కూటీ ఆగిపోయేలా ఉన్నది. అసలు కదలట్లేదు. ఎక్కడ ఆగిపోతుంది చాలా భయంగా ఉంది. వీడేమో ఊపుకుంటూ తీసుకెళ్తాడా. ఏంటో ఆగిపోయింది. మొత్తం పొగ అయిపోయింది. అయిపోయింది. అయ్యా సత్యం రా. ఇదే అయిపోయింది రా. ఏం చేద్దాం రా. పెట్రోల్ అయిపోయింది ఫ్రెండ్స్. మన సూర్య కూడా అయితే వచ్చాడు అన్నమాట. ఇంకా కరెక్ట్గా బండి వేసుకునే లాస్ట్కి ఎలా అయిందో మా పరిస్థితి. అనుకున్నాను బండి తెచ్చినప్పుడు అనుకున్నాను ఇంకో కొంచెం దూరంలో ఆగిపోయింది. సూర్యగుడు అయితే మా సూర్యగుడు గ్యాస్ తాగడానికి అయితే వెళ్ళాడు అన్నమాట. రాంపిల్లి ఆడు వచ్చాడు దారిలోనే. రాంపి తీసుకెళ్తున్నాడు. పెట్రోల్ అయితే ఏదో కొట్టించేసుకున్నారండి. అలా అయితే నా పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చేసాం. అక్కడ ఎక్కువసేపు వెయిట్ చేయలేదులే. ఇలా కొంచెం సేపు ఉన్నాం. మా సూర్యగుడు కరెక్ట్గా బైక్ వేసుకొని వచ్చాడు. పెట్రోల్ బంక్ వరకు తోసుకుని వచ్చేసి ఆడ అలా వెళ్ళిపోయాడు గ్యాస్ దగ్గరికి. గణేష్ కూడా అయితే పెట్రోల్ కొడుతున్నాడు. ఎదురు బొంగులకి అయితే మా ఊరి దగ్గర ప్లేస్కి వెళ్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఎవరన్నా ఏమంటారని కొంచెం భయం వేసింది అనమాట. మా ఊరి దగ్గర ఎదురు బొంగులు ఉన్నాయని ఒక అన్ని ఫోన్ చేస్తే ఉన్నాయని చెప్పాడు. అక్కడికైతే వెళ్దాం. ఇక్కడికి ఎందుకు వచ్చామో తెలియదు. పెట్రోల్ కొట్టడానికి వచ్చినట్టు ఉన్నాం. పోనీ ఎలా ఇంకా మన ఊరి దగ్గరే కదా కొడతాం. అలాగే ఎదురు బొంగులు పోనీ పోనీ. వస్తారా రేస్కి మీరు? వాళ్ళతో కూడా ఆ సైకిల్ గుద్దేస్తాడు. రేసి కులుతున్నాడు కదా. తిన్నంగా వెళ్ళరా. చూడండి మా ఊరు మొత్తం ఇలా పచ్చగా ఉంటుంది. ఎదురుబొంగ కొంచెం ముందుకెళ్ళా. మాకు ఏ కావాల్సిన సరే ఇలా అంటే అదిగో చెట్టు చూడాలి. అదిగో కనబడుతుందా? ఎదుగురా. ఎదురు బొంగ దగ్గరికి వస్తాను. ఎదురు చెట్ల దగ్గరికి వస్తానులే. పుష్పరాజులాగా ఇప్పుడైతే కత్తి భోజనం వేసాను. ఇటు సైడ్ తిరగా కానీ సార్ వద్దులే. వద్దులేరా మామ. ఇడతాను అయినా సరే. ఇదిగోండి ఇప్పుడు పుష్పరాజు అక్కడ గంధం చెట్లు నరికితే ఇప్పుడు మనం ఎదురు బొంగులు నరికే పోతున్నాం. కాకపోతే ఈ తుప్పల్లోకి ఎలా దూరాలో తెలియట్లేదు. గణేష్ కూడా అయితే తరచుగా తుప్పల్లోకి దూరుతూ ఉంటాడు. మా వాడికి కొంచెం వ్యాపారాలు అవి ఎక్కువ. అచ్చా ఇప్పుడు ఎలా కొడదాం? అది రా లోపలికి వెళ్ళి చూద్దాం. ఇటుకేసి వెళ్దాం. ఇటుకేసి కొంచెం పచ్చిది కొట్టరా గణేష్. లాగు ఉండేది బాగా. ఇదిగో
ఉన్నాయిరా చాలా మంచి మంచి బొంగులు అయితే ఉన్నాయి, చూపిస్తాను చూడండి. ఇందులో ఓ బీర్లు అవి ఉన్నాయి లోపల. ఎవడరు అక్కడికి వెళ్ళి బీర్ ఎలా తాగారు అర్థం అవట్లేదు. పుట్టది ఇక్కడ ఉంది. ఆ ఎదురు బొంగులో సరైన పాము ఉండాలి. చాలా లావు ఉన్నాయి కానీ నరకడం చాలా కష్టం కానీ సార్. ఇట్లయితే కనిపించే కానీ ఇందులో అసలు ఎలా దూరి కొట్టాలో లోపలికి వెళ్ళి అర్థం అవట్లేదు. పెద్ద పెద్ద ఉన్నాయి కానీ ఎదురు బొంగులు, కాకపోతే నరకడం చాలా కష్టంగా ఉంది. ఎలా రా ముళ్ళు మాత్రం చూడండి చిన్నవి లేవు. ఈ గుచ్చుకుంటే అసలు ఊడొచ్చిలా లేవు. మా ఊడు గుద్దకరండి వేసుకుంటే బలి వెళ్తుంది. అవును ఎవరు ఇది బాగుందిరా. ఇక్కడ నుంచి నరకడం కొంచెం పర్లేదు అనుకుంటున్నా. రే చాలా పెద్ద ముళ్ళు ఉన్నారా. నీ పరిస్థితి ల్యాండ్ గడ వస్తున్నాను కదా రెండు ఈ తోడికి. అమ్మా అవ్వా అదే సన్నుందు నరకరా. అంత లావుది మనకెందుకురా. ఇంకే సన్నం లేదురా, అది మనం ఒట్టుకెళ్ళాము. ఇక్కడైతే బా ముళ్ళు చాలా ఎక్కువ గుచ్చుకుంటున్నా బే. నరకాలని బోరు కష్టం రా. అది బాగానే అది కొంచెం నరికేసి ఉంది, కాకపోతే చాలా కష్టం. పైన నరకలేం కదా. నరకడం అయితే మొదలెట్టాడు ఆయన. మా కోసం ముందే ఎవరో కొట్టించినట్టు ఉన్నారు. కిందనైతే కొంచెం కొట్టేసి ఉన్నదా. ఆ కొట్టింది కూడా అసలు కొడుతుంటే అసలు తెగట్లేదు చూడండి. బుర్ర తీరా కనీస చూసారా, అసలు చిన్నది కూడా తెగినట్టు అనిపించట్లేదు. గట్టి తనే కింద ముక్క అయితే వచ్చేసింది. కిందది ఆల్రెడీ ఎవరు కొట్టున్నారనమాట. అది చిన్నది కట్ చేసి ఉంది, లేకపోతే మా కట్ చేయడానికి చాలా టైం పట్టేది. ఇరపడానికి అవదురా, కత్తితోనే కొట్టాలా. ఎదురు బొంగు నరకడం అంటే సింపుల్ అనుకున్నాను, కానీ తీరా చూస్తే ఎంత టైం పడుతుంది చూసారా. బయట కూడా వచ్చేయాల. అయ్యే కొట్రా అయిపోయిందిరా. అదే జై మహేష్పతి లాగే వేసే. అదిరా తీరా అమ్మా మొత్తానికి అలా అయితేనే సాధించాం. ఎదురు బొంగుని సాధించాం. చాలా బరువు ఉంది ఇదే. ఇప్పుడు బొక్కలు పెట్టుకోవాలి నీట్గా మనం. ఎంత చూడండి, ఎంత చిన్న ఎదురు బొంగు చూడండి ఎన్ని చెట్లు ఉన్నాయో. ఇన్ని చెట్లు ఇంత చిన్న ఎదురు బొంగు కొట్టడానికి అయితే చాలా కష్టపడ్డాం కాదు కానీ ఇవ్వండి కష్టపడ్డాడు మా గణేష్ కూడా. ఆడి వల్ల ముందే దీన్ని చిన్న కట్ చేసి ఉన్నారు ఇటు సైడ్ అయితే, లేకపోతే ఇంకా తీయడానికి అయితే చాలా టైం పట్టేది. సాయంత్రం అయిపోతుందేమో. ఇప్పుడు ఎలా అయితే మొత్తానికి అయితే బయటికి తీసేసాం. దీన్ని తీసుకుని వెళ్ళిపోతాం. దీన్ని కరెక్ట్గా సెట్ చేసుకుని అయితే గుడ్లు అన్నీ కొనుక్కొని వద్దాం ఫస్ట్. ఇంకా దీంతో అయితే చాలా పని ఉన్నది మనకి. దీన్ని అయితే బాగా డిజైన్ చేసేద్దాం పదండి. బొంగుని తీసుకొని ఇంటికి వచ్చేసి బొంగ అయితే ఒక దగ్గర పెట్టి ఫుల్గా తినేసాం కడుపునుండే. ఎందుకంటే ఇది చేసేసరికి ఏ రాత్రి 12 అయిపోద్దని మాకు అర్థమైపోయింది. ఇప్పుడైతే దీన్ని ఏం చేయాలో అర్థం కావట్లేదు. వీడియోలో చూసినట్టయితే షేప్లో మేము ఎంత అంటే మిషన్ అది ఉండాలి షేప్లో తీయాలంటే. కత్తితో తీయాలంటే అస్సలు అవ్వదు. అందుకనే ఒక పక్కన నరికేసి ఇలాగా ఇందులో గుడ్లు వేసేసి చేసుకుందాం అని అనుకుంటున్నాం. 1 కానీ 2 కానీ చేద్దాం అనుకుంటున్నా. మాకు ఈజీగా ఒకటి సరిపోద్దంటే లోపల కన్నం చిన్నదా ఉంటుంది అంటున్నాడు గణేష్ కూడా. అందుకనే దీన్ని అయితే ఇప్పుడు 2 బొంగుల కింద కట్ చేసేద్దాం అనుకుంటున్నాం. ఇక్కడ వరకు కట్ చేసి మళ్ళీ ఇది కట్ చేసుకుని కన్నంలోంచి గుడ్లు వేసి ఇక్కడ అరిటాకి ఏదో అడ్డం పెట్టి అలా చేద్దాం అని అనుకుంటున్నాం. అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. కత్తెట్టుకొని నరికేస్తారా గణేష్ని చైనరికి వాళ్ళు చూసుకో చేయలేట్టుగా. గణేష్ బాబా బాగా ఇచ్చుతామంట కదా డాబా తెంగరోడు వీటరా పడుతున్నాను అయిపోద్ది. కొంచెం బాగా గణేష్ కరెక్ట్ కొట్టరా బా. ఎంతసేపు కొట్టినప్పుడు రాలేదు కానీ బిట్టు కూడా అయితే తీసాడు మొత్తానికి. అరే నా కొడక ఓసలి నా కొడక నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. ఇంకోండి 2 ముక్కలు ఏవే చూడరా. అవును ఇదే కన్నం ఎలా ఉన్నది. ఆ కన్నం చూపించా ఇలా ఇప్పుడు చుట్టూ బాగా తీరా. 2 బొంగులకి అయితే కరెక్ట్గా అందులోకి గుడ్లు వేయడానికి అయితే కన్నాలు కూడా అయిపోయి సెట్ అయిపోయింది మొత్తం. సూపర్ భలే ఉంది, బాగా క్లాస్గా ఉన్నాం. ఇది ఇందులో ఏంటి అరిటాకు ఏదో గుచ్చిడమే. ఇంకోండి ఎదురు బొంగులకి అయితే కరెక్ట్ కన్నాలు కూడా పెట్టేసాం.
మొత్తం రెండింటిగా కానీ సరి చూపించు. ఇక్కడ ఎక్కడెట్టాడు చూడ. ఇదిగో మొత్తం సామాన్లన్నీ తీసుకుని అయితే వెళ్ళిపోతున్నాం. బీచ్కి వచ్చేసా. ఇంకో డ్రింకులు గుడ్లు చూపించరా బంగారాజు. ఎక్కలే గుడ్లు, ఆ ఎదురు బొంగుల్లో పొక్కడానికి అరిటాకు మొత్తం అన్నీ తీసేసుకున్నాం. తాగడానికి ఒక చిన్న థమ్సప్. అయితే వచ్చేసాం బీచ్ దగ్గరికి. ఇదిగోండి మన బిట్టుగూడ ఇల్లు అయితే ఇదే. భలే ఉంటుంది హాయిగా బీచ్ దగ్గర అయితే ప్రశాంతంగా ఉంటుంది. ఆడు కనిపించిన ఇలా తినుకుంటా ఉంటున్నాడు. అక్కడ నుంచి వచ్చేటప్పుడు ఏమో ఒక స్టింగ్ తాగాడు. ఇప్పుడేమో ఐస్ క్రీమ్ కొనుక్కోవడానికి వెళ్తానని చెప్పి మళ్ళీ తిరుగుతున్నాడు. ఏ ఐస్ క్రీమ్ బండి వెళ్ళిపోతుందా? ఏ తేలదు, కారం ఉప్పు అన్నీ మీ ఇంటికాడ ఉన్నాయని వచ్చేసాం. మా ఇంటి దగ్గర ఉల్లిపాయలు అన్నీ తెద్దామని అనుకున్నాం. మా ఇంటికాడ ఉంటారు ఎందుకని చెప్తే ఇంక ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడికి వచ్చిన దగ్గర ఉండే తాళం లేదు ఇంటికి. వీళ్ళ అన్న అక్కడ పెట్టేసాడంట. అదిగో తాళం లేదు. లాస్ట్కి ఇగో ఇంటికి పంపిస్తున్నాం తిరిగి. సోమాలకి వెళ్తాడు. ఎప్పుడు వస్తాడు ఏటో. A few moments later. అమ్మ సోమాలు తీసుకొని చూడండి ఎప్పుడు వచ్చాడు. ప్లేట్లు తెమ్మంది ప్లేట్లు తేలదా? ఏం చేసుకోవాలా అమ్మ? ఈయన ఏమనాలో అర్థం కావట్లేదు. ఎప్పుడు గంట సేపు అయిపోతుందా. లాస్ట్కి వచ్చాడు. మళ్ళీ అగ్గిపెట్టి గడప వదిలేసి వచ్చాడు. అక్కడ ఇంటి వెనకాల ఒక ఇల్లు ఉంది వీళ్ళ పక్కనే. అక్కడికి వెళ్ళి తెచ్చాడులే. కానీ ఇప్పుడైతే ఎదురు బొంగులు తెచ్చేసుకున్నాం. లాస్ట్కి ఎదురు బొంగులు కడిగేసాం. నాకు అర్థం కావట్లేదు. ఒక దాంట్లో చేసుకుందాం అంటే మా వాళ్ళు రెండింటిలో చేసుకుందాం అంటున్నారా. ఇందులో గుడ్లు పట్టలేదు చూడండి ఎంత చిన్న కన్నం ఉందో. రెండు ఇందులో గుడ్లు వేసేద్దాం ఇప్పుడు. చిన్నది స్టార్టింగ్లో ఎట్టుకోవడానికి రా. స్టార్టింగ్లో వస్తాయి కదా అయ్యి. నేను చెప్పు అవుతాను. ఇదిగోండి చెప్పు అవుతాడంట. చెప్పు ఉల్లిపాయలు కట్ చేస్తాడంటే చెప్పు అవుతాడంట. ఉల్లిపాయ టేస్ట్ చెప్పు ఏదో అంటారా. చెప్పు అంటారా. ఇప్పుడైతే యుద్ధానికి సిద్ధమైపోతాం రండి. మొత్తం సామాన్లన్నీ రెడీ చేస్తాడు. మా చెప్పు 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 అవుతాడంట. ఆడే అన్నాడు చెప్పు అవుతాడండి. మిరపకాయలు చూడండి. ఆడిని ఇంటికి వెళ్ళి తెమ్మంత ఎలాంటి మిరపకాయలు తెచ్చాడు. ఆడికి ఎక్కడట్టు తెలుసు కదా. అందులో పెట్టాలి. ఇవి కూడా కట్ చేసి ఇంకెందుకు అలా వచ్చేస్తా. అలా వద్దురా. ఊరే ఎన్ని మిరపకాయలు చాలు రయ్యే మొత్తం. అరే రెండింటిలోకి సరిపోతాయి. ఇంట్లో ఉన్నదని కదా తెచ్చేసావు కదరా. మొత్తం నూనె తెచ్చాడు రా. తొక్కు లేదు ఇందులోనే. చూడండి ఆమ్లెట్ వేసుకోవడానికి ఎవడన్నా ఇంత నూనె తెస్తాడా. మొత్తం సామాన్లన్నీ అయితే రెడీ అయిపోయాయి. అదేగో ఉల్లిపాయలు మిరపకాయలే కారం ఉప్పు కలిపేసి అందులోనే. గుడ్లన్నీ ఇప్పుడు ఎదురు బొంగులు వేసేసుకుందాం రండి. అందులో 5 అందులో 5 వేసుకుందాం. దారా బాగా కింద వండిపోతే మళ్ళీ ఖచ్చితంగా ఉంటుంది. కరెక్ట్గా లేపు పైకి లేపు. గుడ్డు అందులో పడుతున్నట్టు అదిరా. చాలే చూడండి ఈ గుడ్లు మొత్తం అన్ని బయట వేసాడు. ఇగో ఈ కంగారు కూడా ఏంటి అర్థం అవట్లేదు. ఇప్పుడేమో కారం అక్కడ ఒప్పేసుకుంటున్నాడు. ఇందులో 3 గుడ్లు కూడా పట్టలేదు. మొత్తం నిండిపోయింది. 3 గుడ్లకి అయితే మొత్తం అంతా నిండిపోయింది. ఏంటో అర్థం కావట్లేదు. ఉల్లిపాయలు అయితే బయటికి తినేస్తుందేమో. వీడియోలో చూసాను. ఆ వీడియోలోనే 5 బొంగులు ఒక 5-6 గుడ్లు వేసినా సరే నేను బంగారు వచ్చినాయేమందిరా. కరపులు తారా అరే బామ్మది ఆ కరపలు వెళ్తాయి. ఇంకా ఈ యాక్ని మాత్రం కామెంట్లు అట్టకండి రా బాబు ఫ్రెండ్స్. అంతా ఎందుకు పోయినా పర్లేదు బాను. మీ అమ్మత్తర తెక్క బాబు ఓ ఖచ్చితంగా చేస్తాడు. ఏముంది మా అమ్మ మొత్తం వచ్చి డిస్టర్బ్ చేసేస్తుంది. చూద్దాం అంట. ఇప్పుడు ఇందులోకి వేయడం బాగానే ఉంది. ఇది బయటికి ఎలా లాక్కొస్తారు అర్థం కాదు. ఈడంతా హడావిడి కొన్ని ఎక్కడ చెప్తున్నా పై నుండి అంతా ఈడే నీట్గా చేసుకుందాం రా అని అంటే చేతులు మొత్తం అంతా అదే అది అదే వస్తాయా నువ్వు ఎయిరా కిందకి వెళ్ళట్లేదు. మొత్తం అంతా బయటనే పోతుంది. మొక్క అయింది. ఒరే కొంచెం తీసేయాలరా పాను మనం. వద్దు పర్లేదురా. మరి అరే కుక్కినప్పుడు ఎంత పోతుందో తెలుసా. అసలు మనం తినేది ఎంత కూడా తినలేదేమో అని అనిపిస్తుంది నాకు. మొత్తం అంతా ఎదురు బొంగుల్లో కాల్చేద్దాం. ఇప్పుడైతే ఈ అరిటాకు మొత్తం కుక్కేద్దాం రండి. ఇందులోకి చుట్టూ బాగా చుట్టూ కరెక్ట్గా ఇందులో బయటకు రాకుండా చూసుకో.
ఎక్కువ వచ్చేస్తుంది ఉంటే గుడ్డు అలా చూడరా రారు అది వచ్చేది మొత్తం వచ్చేది అంత లోపల చూసి అయితే అసలు ఇందులో ఏమున్నదో లేదు తెలియదు మొత్తం ఆకు పుట్టినప్పటికి ఆ ఆకు అరిటాకు పుట్టినప్పుడు మొత్తం అంతా బయటకు వచ్చేసాయి చూద్దాం కాల్చిన తర్వాత ఇది బయటకు ఎలా తీద్దాం అందులోకి వెళ్ళిపోయి ఇటుకలు తాడానికి అయితే మళ్ళీ వద్దాం ఫస్ట్ అక్కడికి వెళ్ళి ఎట్టేద్దాం రండి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోద్ది పక్కన ఇందులో స్టోరేజ్ ఒకట్లేదు వీడియోస్ తీసి ఎడిటింగ్ చేసుకోకుండా వదిలేసానా వాసన మాత్రం ఒక లెక్కలో వస్తుంది అసలు అందులో ఏటి ఉందో తెలియట్లేదు వీడు కుక్కిన ఆకులు దెబ్బకి మొత్తం గుడ్డు అంతా బయటకు వచ్చేసింది ఉల్లిపాయలు మిరపకాయలు ఉంటాయి ఆ చిన్న కన్నంలోకి వేసాం కదా అది బయటకు వస్తుందో రాదో కూడా తెలియదు ఇప్పుడు ఇటుకలు తెచ్చుకుందాం ఇటుకలు తెచ్చి దాని కింద కమ్మలు ఎట్టి ఒక గంట సేపు 5 బొంగులు దాని పైన ఎట్టేసి వదిలేద్దాం తర్వాత ఏదవుతుందో అమ్మూరిదయ్యా సరదా తీరిపోతుంది బిట్టుగడికి ఈ రోజుకి అయినట్లేదు ఫోన్ స్విచ్ ఆగిపోయింది ఫోన్లో స్టోరేజ్ లేదు ఏటో చూద్దాం పోయి మొత్తం నీట్గా సెట్ చేసాడు ఈడేమో మొత్తం కంప్లైంట్ లాగుతున్నాడు ఈ కాలేసరికి రాత్రి అయిపోద్ది ఎలా అయితే నా మొత్తానికి మంట అయితే వెలిగించగలిగా అర్రా పడిపోతేరా గురి గట్టిగా వెలిగించండి రా ఒక గంట సేపు అయితే దీన్ని ఎలాగే వదిలేద్దాం ఇంకా అమ్మా కోడిగుడ్డు అందులో కోడిగుడ్డే లేదు మొత్తం నూనె ఉల్లిపాయలు మిరపకాయలు ఉన్నాయి సమ్మ బొంగులు బొంగులు కోడిగుడ్డు బొంగులో ఆమ్లెట్ అమ్మ అది అంత లావు ఉండడం వల్ల అయితే అసలు అది కాలిందో లేదో కూడా ఇప్పటికీ డౌటే కాలితే తిందాం లేకపోతే ఇక్కడ వదిలేసి వెళ్ళిపోదాం ఎలా వెలిగించాం చూడండి ఇగోండి అక్కడ చూసారా చేప ఉడికా చేప కాలిపోతుంది అక్కడ పక్కన ఎక్కడ నోడి సరిపోద్ది కాల్చుదిరా టేస్టీ బొంగులో ఎగ్ ఆమ్లెట్ అయితే ప్లేట్లోకి రాబోతుంది వెయిటింగ్ రా అలా తినే మొత్తం నేను బాటిల్ అట్టి తినరా బాటిల్ అట్టి తీరా తిన్నాను కావాలి వాటర్ ఉన్నారు ఎందులో తీరా గుడ్ తినేయండిరా సూపర్ చాలా బాగుంది అంత ఉల్లిపాయలు ఉన్నాయి తిందే అలాగే తినాలా చాలా టేస్ట్ ఉంది బా ఈ బొంగులో ఉండేది ఇదే ఇంతే ఉంది మొత్తం దులిపినా సరే బయటకు రాలేదు ఓ బొంగు అయితే ఇప్పుడు అయిపోయింది పారేద్దాం రెండో బొంగు తీసేద్దారండి ఆకులు తినేస్తున్నాను ఏంటని చూడకుండా ఆకులకి అయితే ఉన్నది ఎగ్ ఆమ్లెట్ అందులోంచి ఎలాగో బయటికి రావట్లేదు అందుకే ఈ ఆకులు ఉందని తింటున్నాను స్టార్టింగ్లో ఎలా కచ్చిలా చేసా ఇప్పుడు ఎక్కడ దాకా తీసుకొచ్చాడు వీడు ఇదిగోండి మొత్తం 2 బొంగుల్లోంచి వచ్చింది ఇది 8 గుడ్లు అంటే మీరు నమ్ముతారా ఏమో నమ్మిలాగా ఉందిలే కానీ మొత్తం అన్ని ఉల్లిపాయలు మిరపకాయలు ఉన్నాయి కానీ పర్లేదు టేస్ట్ అయితే ఇప్పటివరకు ఆకులు కొన్ని తిన్నాను కదా టేస్ట్ అయితే అదిరిపోయింది ఇప్పుడు కొంచెం నిమ్మకాయ పిండుకుంటున్నాం చాలు ఒక నిమ్మకాయ చాలా ఎక్కువైపోద్ది ఒక ముద్ద ఎట్టుకుందాం ఎలా ఉందమ్మా తిందే ఆడున్నాడు బా భలే ఉన్నాం ఫ్రెండ్స్ నిజంగా బాగుంది బా బాగుంది మీరు కూడా అలాగే టేస్ట్ చేయండి బాగుంది బాగుంది అనుకుంటే మొత్తం తినేస్తాడు మా బిట్టు కూడా కొంచెం ఇలాగే టేస్ట్ చేయండి టేస్ట్ అయితే బాగుంది కాకపోతే అక్కడ బొంగు చిన్నదైపోవడం వల్ల అయితే బయటికి రాలేదు కానీ కొంచెం ఎక్కువ స్పేస్ ఉంది అయితే చాలా బాగుంది టేస్ట్ ఉండరా నేను తాగే కొంచెం తాగే దాగా అందకు ఉండరా ఆండ్రా కొంచెం తాగే డ్రింక్ అతను నిమ్మకాయ పిండేసాడు సరే మరి వీడియో ఎలా అనిపించింది మీకు వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను బొంగులా ఎగ్ ఆమ్లెట్ అయితే బొంగులలాగే వచ్చింది టేస్ట్ మాత్రం చాలా బాగున్నది ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఇంకా ఏ పాడు వంటకాలు తయారు చేస్తే బాగుంటుందో కింద కామెంట్ చేయండి ఓకే ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు టాటా బాయ్ బాయ్ బాయ్